శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ తమ అత్యుత్తమ పరిశోధనా సామర్థ్యాలతో గత 29 సంవత్సరాలుగా నాణ్యత కలిగిన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థ. తెలంగాణ రైతులు ఎంతో ఆదరిస్తున్న శ్రీరామ్ బయోసీడ్ వారి సరికొత్త హైబ్రిడ్ పత్తి విత్తనం GHH 029. GHH 029 పత్తి పంట అంటే బరువైన మరియు అధిక సంఖ్యలో ఉండే పెద్ద కాయలు. దీనితో పాటు మొక్క కింద నుంచి పై భాగం వరకు ఒకే మాదిరిగా ఉండే పెద్ద సైజు కాయలు. ప్రతి కాయలో దాదాపు 38 నుంచి 42 గింజలుంటాయి కాబట్టి కాయ బరువుగా ఉంటుంది. GHH 029 రసం పీల్చే పురుగుల తాకిడిని తట్టుకుంటుంది. పత్తి తీయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. రెండో పంటకి అనుకూలంగా పత్తి పంట తొందరగా చేతికొస్తుంది. ఇతర రకాల కన్నా అధిక దిగుబడినిస్తుంది. రైతు సోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం ఏడాదిలో ఒకేసారి వస్తుంది. బయోసీడ్ వారి GHH 029 పత్తి పంట వెయ్యండి, అత్యధిక లాభాలు పొందండి. GHH 029 బయోసీడ్ వారి GHH 029 విత్తనం వేశాము. చెట్టు మాత్రం మంచిగా పెరగడం, గూడ రావడం, కాయలు రావడం మంచిగా ఉన్నది. ఇప్పటికైతే ఇలాంటి విత్తనం వేయడం రైతులకు లాభసాటిగా ఉంటుంది. బయోసీడ్ వారి 029 బాగానే వచ్చింది. ఒక 30-40 వరకు కాయలు ఉన్నాయి, ఇంకొక 30-40 వరకు కూడా ఉంది. మాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. నేను బయో కంపెనీ 029 BG2 ఈ విత్తనం పెట్టిన మంచి కాత వచ్చింది. ఇప్పటికీ ఒక చెట్టుకు 80-90 కాయ ఉన్నది. మంచి కాత వస్తుంది, కాయ పెద్దగా ఉంటుంది. ఎంత పెద్ద కాయ ఇత్తనం మంచిగా ఉంది. ఇప్పటికీ మందు నేను ఒకేసారి కొట్టిన, బాగుంది కాత. మేము ఈసారి బయోసీడ్ పెట్టినాము. రిజల్ట్ వచ్చేసి బాగానే ఉంది. కాయ ఇట్లా కూడా బాగానే ఉంది. ఈ చెట్టుకు ఇప్పుడు 50 కాయలు 60 కాయల దగ్గర ఉన్నాయి. దీనివల్ల మాకు రిజల్ట్ బాగానే ఉంది. బయోసీడ్ 029 పెట్టిన బాగానే పట్టింది. కాయ 40 కాయ వరకు పట్టింది. గూడ ఇంకా 10-20 కాయల ఉంది. గూడ కాయ లావు బాగానే ఉంది. నేను బయోసీడ్ వారి GHS 029 విత్తనాన్ని కాటన్ను తెచ్చిపెట్టాను. అది మొలక ఇత్తన పంచి కూడా బలంగానే ఉన్నది. చేను బలంగా వచ్చింది, కాయ లావుగా ఉన్నది, గూడ బాగున్నది. చేను ఇప్పటికి కూడా బాగా ఎదుగుదలతో బాగా పెరుగు, నాకంటే కూడా ఇంకా ఎత్తే పెరిగింది. కాయ మంచిగా ఉంది, విత్తనం బాగున్నది. చాలా ఈసారి తెచ్చిపెట్టినందుకైతే నాకు వేరే దానికంటే ఇదే బాగా అనిపిస్తుంది. 029 వెరైటీ మనం వాడాము. ఇది ఈరోజు ప్రదర్శన క్షేత్రంలో మనం చూడటం కూడా జరిగింది. ఇది బిగ్ బోలు ప్లస్ చాలా బాగుంటుంది. ఈ కొంత గులాబీ రంగు పురుగును కూడా తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. ప్లస్ ఇంత వర్షాలు ఇట్లా ఉన్నా కానీ ఈ వెరైటీ అనేది ఇంత తట్టుకొని నిలబడి ఇప్పటికీ మినిమం 5-6 క్వింటాలు తీయటానికి రెడీగా ఉంది. ఇంకొక 5-6 క్వింటాలు సరిపోయిన కాయలు ఉన్నాయి. వెరైటీ మాత్రం నెంబర్ 1 వెరైటీ GHH 029 బయోసీడ్ వారిది. మంచి వెరైటీ, అందరూ వేసుకోవచ్చు, రైతులు కూడా. మేము బయోసీడ్ నుంచి ఇచ్చినటువంటి వెరైటీలలో GHH 029 అనే వెరైటీ ఈ వాతావరణానికి ఇంత భారీ ఎత్తున వర్షాలు పడ్డప్పటికీ మీరు తట్టుకొని 15 నుంచి 18 క్వింటాలు దిగుబడి వచ్చే రకం. మీరు ఇది గమనించి మళ్ళా సంవత్సరం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. 5 పాయలు ఉంటుంది. సుమారు ఒక కాయ లోపల 9 నుంచి 11 గింజలు వస్తుంది. దగ్గర క్రాప్ ఉంది. 5 పాయలలో 35 విత్తనాలు ఉన్నాయని చెప్పి రైతు కూడా ఇలా కౌంట్ చేసి చెప్తుండు. కాయ బాగా ఉంది. బర్రెలు ఇంకోటి ఏమంటే బారు బాగా ఉంటుంది. మన దగ్గర గనకు కాయ ఉంటుంది. ఒక్కొక్క కాయకు 45 గింజలు వెళ్తాయి. 9 వజన్ బాగా ఉంటుంది. గనే కాయనే కాయకైతే ఇక్కడ ఒక వచ్చే సంవత్సరం ఒక 5 ఎకరాలు 029 పెట్టగలుగుతామని అనుకుంటున్నాను. 029 స్టార్టింగ్ లో డ్రాప్ అయ్యేది, బాగా బారు కానీ బాగా వచ్చేది. కాకపోతే డ్రాపింగ్ బాగా ఉంటుంది. మరి ఏమైంది, జల్దిన అవేమో ఎల్రీ వెరైటీ, ఇదేమో లేట్ వెరైటీ, ఇంకా ఖాతాకు వస్తలేవని మేము భయపడుతుండే. అయితే మరలా చూసేసరికి అవన్నీ ఎగ్దమ్ మొత్తం క్రాప్ అయిపోయింది, ఓవరాల్ అయిపోయింది. ఇదేమో ఖాతా కాస్తూ మరలా పైన మంచిగా పికప్ వచ్చింది. మరి కాయ సైజు భయం ఉండేది. కాయ సైజు పొడుగు ఉంది, పికింగ్ వెళ్తుందో లేదన్న భయం ఉంటుండే. అయితే మర్ర ఇప్పుడు పికింగ్ సామాన్లు తీసేసరికి ఈజీగా వస్తుంది. మరి వెయిట్ కూడా కొంచెం భయం ఉండే. అరే కాయ సైజు బాగా పొడుగు ఉంది, సన్నగా వస్తుంది ఏమి అన్నట్లకే వెయిట్ ఆ కాయ సైజుకి ఈ కాయ సైజుకు
పోలిక చూస్తులకి ఇది కూడా వెయిట్ బాగా వస్తుంది. మరి దీని గింజ కూడా మంచిగా బరువు ఉంది. మరి వేరే క్రాప్లు ఏమి స్టార్టింగ్ క్రాప్ అంటినాక వేరే క్రాప్ మంచిగా ఉండవు. దీని గుణం ఏమున్నా అంటే స్టార్టింగ్ ఎంత అడుగు ఎంత చిన్న కానీ మరి పైన స్టేజ్ ఎంతో పొజిషన్ ఉంటుంది. పంటలకేమో దోమ ఎటాక్ బాగుంటుంది. దీంట్లో దోమ లేదు, ఏం లేదు. తక్కువ ఏదన్నా ముడత కానీ ట్రిప్స్ కానీ ఏ బీమార్ వచ్చినా తక్కువ. వాటికి ఎన్ని స్ప్రేయింగ్స్ చేశారు, దీనికి ఎన్ని స్ప్రేయింగ్స్ చేశారు? దీనికి స్ప్రేలు ఒక స్ప్రే తక్కువ చేసినాం. ఈక్వల్ చేను ఉంటుంది కాబట్టి అయినా చూద్దాంలే అని ఒక స్ప్రే తక్కువ చేసినాం. హైట్ కూడా బాగా హైట్ వస్తుంది. మన గుబురు కూడా ఉండదు, మంచిగా ఒక సైజు వాటితో వెళ్ళిపోతుంది. ఇంకా ఆకులు బాగుండి ఇట్లా కాయ సైజు చుట్టూన్నది, ఆకులు తక్కువ ఉండి కాయ సైజు ఎక్కువ వస్తుంది. కాయ సైజు బాగుంది, మన దగ్గర వస్తుంది. పత్తి తీయడానికి మాత్రం పికింగ్ ఈజీ వస్తుంది. దానికంటే 1-2 గ్రాములు లెక్క నచ్చింది. 2-3 కుంటాలు అయితే ఎక్కువ రాచ్చని అనుకుంటున్నాను. ఈల్డింగ్ వాటితో కంపేర్ చేస్తే కాయలు అయితే మరి కొన్న పొజిషన్ మంచిగా అయితే మంచిగా సంతృప్తి. నెక్స్ట్ ఇయర్ దగ్గర ఒక 10 ఎకరాలలో ఒక 7-8 ఎకరాలు అయితే వేయాలనుకుంటున్నాను 029. నేను ఈ సంవత్సరము బయోసీడ్ వారి GHS 029 కాటన్ వేసాను. బాగా అనిపిస్తుంది ఇప్పటికైతే. ఒక ఎకరం పత్తి వేసాను, 12-13 అట్లా రేంజ్లో ఖచ్చితంగా వస్తుంది. వచ్చేసరి దాన్ని పెంచి ఒక 5 ఎకరాల దాకా వేయాలనుకుంటున్నాను. ఇవన్నీ అన్ని రకాల బాగుంది. కాయ సైజు బాగుంది, దీంట్లో గింజలు బాగున్నాయి. వేరే సీడ్కు ఈ సీడ్కు బాగా తేడా ఉంది, వెయిట్ కూడా బాగుంది. అందుకు వచ్చేసరికి కొంచెం బాగా పెంచాలని అనుకుంటున్నాను. వేరే రైతులు కూడా వేసుకోవచ్చు, బాగుంది. ఇది బయోసీడ్ వారి 029. బయోసీడ్ వారి GHH 029